అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలంట. అది నిజమా? అబద్ధమా? అన్నది తెలియదు కానీ, మనశ్శాంతి, ప్రశాంతత అనేదైతే ఉంటుంది. మేము తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడి నుండి అరుణాచలం కూడంగా వెళ్ళామండి. ఎంత టైం పట్టింది తిరుపతి నుండి అనేది కూడంగా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఇప్పటివరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ముందుగా తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత మేము కిందికి వచ్చేసరికి 10 అయిందనుకుంటా. 10:30, 11 మధ్యలో బస్ ఎక్కామండి. అరుణాచలం వచ్చేసరికి మాకు మార్నింగ్ 4 అయిందండి. కాకపోతే మేము అప్పుడు గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్నాము. కానీ ఏందంటే మేము అలిపిరి మెట్ల నుండి వెళ్ళాం కాబట్టి కొంచెం కాళ్ళ నొప్పులతో ఇబ్బంది అవ్వడం వలన గిరి ప్రదక్షిణ చెయ్యలేదు. అక్కడనే ఒక రూమ్ తీసుకున్నామండి. 12 అవర్స్‌కి 900 తీసుకున్నారు. మేము కొంచెం బస్ స్టాండ్‌కి దగ్గరలో తీసుకున్నాం కాబట్టి రూమ్ ఛార్జ్ అనేది కొంచెం ఎక్కువగా అయ్యింది. మీరేంటంటే గుడి దగ్గరలో చూడండి, తక్కువ రెంట్ ఉంటదనుకుంటా నాకు తెలిసి. మేము దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని బోర్డ్స్ పెట్టారన్నమాట. అట్లా నాకు అనిపించింది రెంట్ ఏమన్నా తక్కువగా ఉంటుందేమో అని. మేము ఉండే రూమ్ బాగుంది. కాకపోతే రెంట్ కొంచెం ఎక్కువగా అనిపించింది ఛార్జ్ అయితే నాకు. 4 నుండి 8 వరకి పడుకున్నామండి. పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. మేము రూమ్ నుండి ఆటోకి వచ్చామండి. కొంచెం దూరంగానే ఉంటుంది. గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకునే వాళ్ళు ప్రొద్దున స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మనకు కొంచెం ఎండ అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ పిల్లల్ని తీసుకొని అయితే గిరి ప్రదక్షిణ చేయకండి. మీరు గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకునే వాళ్ళు ఇంకా ఎవరినైనా తీసుకొచ్చుకోండి. వాళ్ళతో పాటు పిల్లల్ని ఉంచి మీరు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయండి. ఇది మాకు కూడా చెప్పారన్నమాట. మేము నార్మల్‌గా వేరే వాళ్ళని అడిగినప్పుడు పిల్లలతో మాత్రం కష్టం అయితుంది. ఓన్లీ మీరే చెయ్యండి. పిల్లల్ని ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచేసి మీరు చెయ్యండి అని చెప్పారు. దేవుని దర్శనానికి ఎక్కువ టైం పట్టదండి. కాకపోతే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు వెళ్తే అసలు అక్కడ చూస్తున్నారు కదా! అంతకుముందేమో దీపం పెట్టారంట ఏదో రోజున. నాకంత గుర్తులేదు, చెప్పారు కానీ అలాంటి టైంలో వెళ్తే దర్శనానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనము ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్తుంటాం కాబట్టి అలాంటి అప్పుడు కాకుండా ఎలాంటి ఫెస్టివల్స్ గిట్లా లేనప్పుడు వెళ్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు, అన్నీ చూడొచ్చని. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి 50 రూపీస్ దర్శనం చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే కొంచెం తొందరగా వెళ్ళిపోతారు. ఫ్రీ దర్శనంలోనే మాకు దేవుని దగ్గర అంటే లైన్ పట్టి లోపలికి వెళ్ళేంత వరకు తొందరనే వెళ్ళాము. కానీ గుడి లోపలికి వెళ్ళేంత వరకు, దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు చాలా టైం పట్టింది. మా పాప అయితే అసలు ఎంత ఆగం చేసిందో అండి. ఇది గుడి లోపల మనకి ఫోన్ అలో చేయరు కాబట్టి లోపల దేవుణ్ణి అయితే తీయలేదు. మిగతాదంతా చూయించాను. ఆ మాత్రమైనా ట్రై చేశానండి. ఎవరు చూడకముందు అట్లా మెల్లిగా షూట్ చేశాను. మేము దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ అన్నమాట. పులిహోర, లడ్డు అవన్నీ ఉంటాయి. మేము గుడి లోపల కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయేసి వచ్చాము. మనకిక్కడ అరుణాచలేశ్వర పాదం అని ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టామండి. పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయటకు వెళ్ళామన్నమాట. అంటే గుడి బయటకి చాలా టైం పడుతుంది నిజానికి. ఈ టెంపుల్లో కొంచెం మంచిగా టైం తీసుకొని రావాలి. నాకేమనిపించిందంటే ఫస్ట్ అరుణాచలం వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్తే బాగుండేమో అన్నట్లు అనిపించింది. ఎందుకంటే తిరుపతి నుండి మనం అటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మేము తిరుపతి నుండి అరుణాచలం రావాలి, మళ్ళీ అరుణాచలం నుండి తిరుపతి అట్లా వెళ్ళాలంటే ఎక్కువ మనకి టైం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి టైం స్పెండ్ చేసినట్లు అనిపించేది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి తిరుపతి నుండి మనకి ట్రైన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు శివరాత్రి ముందు శివస్వాములు అవుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారండి. మనం 2-3 సంవత్సరాలకు ఒక్కసారి వెళ్తుంటాం కాబట్టి ఇంకంతకంటే ఎక్కువనే టైం పడుతుంది. నేను 2-3 సంవత్సరాలని చెప్పాను కానీ ఒక 5-6 సంవత్సరాలు కూడా పట్టచ్చు. కానీ వెళ్ళేటప్పుడు మంచిగా స్థిరంగా వెళ్ళండి. మీకు మెయిన్ చెప్పడం మర్చిపోయాను. అగ్నిలింగం కదా మనకి ఇక్కడ ఉండేది, అరుణాచలంలో ఉండేది అగ్నిలింగం కదా. లోపలికి వెళ్ళగానే దేవుడు దగ్గరికి వెళ్ళగానే మనకి వేడిగా అనిపిస్తుంది. అంతవరకు చల్లచల్లగా ఉంటుంది. అంటే మనకి ఎక్కువగా టెంపుల్స్ ఇవి రాయితో నిర్మించినవి ఉంటుంది కాబట్టి చల్లగా అనిపిస్తుంది కదా. నాకు విచిత్రంగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. అది ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కొన్ని దీపాలు ఉంటాయా దాని వలన అంటే అలా కూడా కాదండి. అసలు అది నాకు ఒకటేసారి వేడిగా అనిపించేసరికి ఎంత మంచిగా అనిపించిందో. కొందరు దేవుడు ఉన్నాడంటే నమ్మరు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నట్లు
నిజంగా దేవుడు ఉన్నాడు అన్నట్లు కొన్ని కొన్ని ఉంటాయి కదా! ఆ విధంగా అనిపించిందండి. మా రూమ్ అని చెప్పాను కదా! ఇదే అండి 900 ఓన్లీ 12 అవర్స్‌కి ఇక్కడ నుండి మేము గోల్డెన్ టెంపుల్‌కి వెళ్తున్నామండి. కాకపోతే మాకక్కడ వీడియో కూడంగా షూట్ చేయనీయలేదు. అసలు నాకది నచ్చలేదండి. నిజంగా చెప్తున్నాను. మనం ఫోటోస్ కొన్ని తీసుకునేదే మెమోరీస్ కోసం కదా! కాకపోతే అక్కడ లోపలి వరకి కూడంగా కొంచెం లోపలి వరకి కూడంగా అలో చేయలేదండి. వీడియో కూడంగా తీయలేకపోయాను. వీడియో షూట్ చేద్దామని వెళ్ళాను. కాకపోతే అక్కడి వరకే ఫోన్ అలో చేసిండ్రంతే. మనం లోపలికి తీసుకెళ్ళొద్దు. అదొక్కటే నాకు కొంచెం నచ్చలేదండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.